రామ్ పోతినేని గారు అయితే రామ్ చరణ్ గారి మీద అయితే హాట్ కామెంట్స్ అయితే చేశారు మామ. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, దేవదాస్ టైంలో అయితే నాకు కూడా చిరంజీవి గారు లాంటి ఫాదర్ ఉంటే బాగుండు అని అయితే అనుకున్నారంట మామ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీస్ ఎలా అయితే ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయో నా మూవీస్ కూడా అలాగే ప్రమోషన్స్ జరుగుతాయని చెప్పి ఆయన అయితే అనుకున్నారంట. కాకపోతే దాని తర్వాత నేనైతే రియలైజ్ అయ్యానని చెప్పి అయితే ఆయన అయితే చెప్పుకొచ్చానమాట. ఎందుకంటే చిరంజీవి గారు అంత గొప్ప వ్యక్తికి ఒక వారసుడు ఉన్నప్పుడు ఆ వారసుడు ఒక మూవీ స్క్రిప్ట్ సెలక్షన్లో కానీ ఏదైనా సరే ముందు వెనక చూసుకోవాలి. ఎందుకంటే ఒక మూవీ ఫ్లాప్ అయిందంటే రామ్ చరణ్ గారి మీదే కాకుండా అలాగే చిరంజీవి గారి మీద కూడా పడుతుంది ఆ ఎఫెక్ట్ అని చెప్పి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ మూవీ సెలక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఒక అడుగు ముందే ఉండాలి. ఎందుకంటే మూవీ ఫ్లాప్ అయినా సరే ఏదైనా సరే అది చిరంజీవి గారికి కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అయితే ఆయన అయితే చెప్పుకొచ్చారనమాట. ఇది రియలైజేషన్. రామ్ పోతినేని గారి కామెంట్స్ కరెక్టే కదా మామ, నాకైతే కరెక్టే అనిపించినాయి మామ. మీకు ఎలా అనిపించినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసింది మామ. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.